నా వీడియోస్ మీకు నచ్చినట్లుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి. వీడియో కంటిన్యూ అవుతుంది. హలో, హాయ్, గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు తేజస్ హోమ్ కార్నర్. దిస్ ఇస్ తేజ. యాక్చువల్లీ మార్నింగ్ సన్లైట్ ఈ స్టీల్ మీద పడుతుందనమాట. చూడడానికి భలే ఉందని చెప్పి క్యాప్చర్ చేశాను. చూసారా ఎంత బాగా కనిపిస్తుందో. సన్నే వచ్చి కూర్చున్నట్లు ఉంది అక్కడ. చాలా బాగుంది మార్నింగ్ వ్యూ. ఇంకా బాగా వర్షం పడి ఈ మధ్య గ్రీనరీ కూడా బాగా వచ్చిందనమాట. అసలు ఇది చూస్తున్నారా, ఈ రోడ్ దగ్గర, ఇక్కడ రోడ్ నుంచి చూస్తే మొత్తం వ్యూ కనిపిస్తుంది. ఇది వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్ సైడ్ నుంచి ఈ వ్యూ ఉంటుందన్నమాట. నేను ఇంకొకటి మీకు చూపించాను కదా, అది వచ్చేసి అటు సైడ్ బాల్కనీదనమాట. బాల్కనీ మీన్స్ యూటిలిటీ ఏరియా, మన కిచెన్ సైడ్ అనమాట. పూరీస్. సో ఇంకా ఇవాళ సాటర్డే కదా, ఓకే, పూరి చేశాను, సాగు చేశాను. దీన్ని మేము బొంబాయి చట్నీ, బొంబాయి సాగు అని అంటాము. మీరేమంటారు చెప్పండి. అలాగే ఇక్కడ పెనం పెట్టేసి కొంచెం ఆయిల్ వేడి చేసుకున్నాను. అలా చేయి పెట్టి చూస్తే తెలుస్తుంది, కొంచెం ఆ శాకం తెలుస్తుంది అనమాట. శాకం తెలిస్తే ఓకే నూనె వేడైందని అర్థం. ఇంకా కొంతమంది అందులో కొంచెం పిండి కూడా వేసి పొంగిందా లేదా అని చూస్తుంటారు కదా, నేనేమో ఈ టైప్లో చూస్తానన్నమాట. చూడండి పూరి కూడా బాగా వచ్చింది. సో ఈ రెసిపీ ఏమైనా కావాలంటే కామెంట్లో కామెంట్ చేయండి. ఇంకా ఇక్కడ ఎంత నాయిస్ ఉందంటే, మొన్నటిదాకా ఈ పక్కనే వేసారు బోరు, తర్వాత ఇక్కడ ఎప్పుడు సండే మార్నింగ్ స్టార్ట్ చేశారు, మండే మార్నింగ్ దాకా కంటిన్యూ అవుతుందన్నమాట. అయితే వర్షం అది ఇంకా వాటర్ పడ్డాయి. ముందేమో భలే నాయిస్గా ఉంది, సౌండ్ వస్తుంది, ఇరిటేషన్ వస్తుంది అని అనిపించింది. కానీ అక్కడ వాటర్ పడగానే నాకు కూడా చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఏదైనా ఒక ప్రాపర్టీ డెవలప్కి ఇవ్వాలన్నా, లేదా అక్కడ ఏదన్నా కన్స్ట్రక్షన్ చేసి అందులో లాభాలు తీసుకోవాలన్నా నిజంగా అదొక హ్యాపీనెస్ కదా. అదే ఇప్పుడు మనమైనా అలానే ఆలోచిస్తాం కదా, ఒక ప్రాపర్టీ తీసుకున్నా కూడా అది ఒక యూజ్ ఉండాలన్నమాట. పిల్లలకు అన్నట్లో, లేకుంటే మనం ఇల్లు కట్టుకోవాలి అన్నట్లో, అలా ఒక యూజ్ ఉండాలి. ఇక్కడ బండలు పగలగొట్టారని చెప్పాను కదా, ఇక్కడేనండి ఆ వాటర్ బోర్ వేస్తున్నారు వాళ్ళు. బాగా హ్యాపీగా అనిపించింది ఆ వాటర్ అలా వస్తుంటే నాకు. ఇంకా కొంచెం సగం రాయి పగలగొట్టలేదు, ఇంకా అలాగే పిల్లర్లు వేసేసి పార్కింగ్ ప్లేస్ పైన పెట్టేస్తారంట ఫస్ట్ ఫ్లోర్కి. అలా నడుస్తుంది ఇక్కడ వర్క్. ఎంత సౌండ్ వస్తుందంటే ఓకే, నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది వాటర్ పడినందుకు. ఇక్కడ కూడా విల్లాస్, అదే మన అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తారు అనుకుంటా. ఇంకా ఇది కూడా నా బ్లాగ్లో ఇంక్లూడ్ అవుతూ ఉంటుంది, ఎందుకంటే అది కూడా ఒక బేబీ లాగా ఇప్పుడు ఎలా డెవలప్ అవుతూ వెళ్తుందో చూడాలన్నమాట. అలాగే పాప స్కూల్కి వెళ్తుందండి. సాటర్డే వచ్చేసి స్విమ్మింగ్ క్లాస్ ఉండింది. స్విమ్మింగ్కి తనని తీసుకెళ్ళి, ఇంకా లాస్ట్ క్లాస్ అనమాట, ఇంకా స్కూల్ కూడా ఓపెన్ అవుతుంది 12th నుంచి. పాప ఏ స్కూల్కి అయితే వెళ్తుందో అదే స్కూల్లో స్విమ్మింగ్ క్లాస్ కూడా ఉంది, అక్కడే వేసాను. అయితే ఇంక ఇక్కడ స్కేటింగ్, బ్యాడ్మింటన్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. చాలా పెద్ద స్కేటింగ్ గ్రౌండ్ ఉంది, చూసారా. పిల్లలు చాలామంది స్కేటింగ్ కూడా చేస్తున్నారు. ఇంకా నందివర్ధనం పువ్వు వైట్ కలర్లో ఉంటుంది కదా, ఇది ఏదో పింక్ కలర్లో ఉంది, చాలా బాగుందని జస్ట్ ఒక చిన్న క్లిప్ తీసుకున్నాను. సాటర్డే ఇవాళ ఎంత స్పెషల్ అంటే నిజంగా కానీ ఓకే, చాలా అలా సింపుల్గా జరిగిపోయింది. ఏదన్నా ముందు కొంచెం తెలిస్తే ప్లాన్ ఉంటుంది, కానీ నేను June 12th స్కూల్ ఓపెనింగ్ అన్నప్పుడు June 7th మా యానివర్సరీ అని అప్పుడు కానీ గుర్తు రాలేదు అసలు. అలా ఉంటుంది మనతో ఒకసారి. నిజంగా చాలా బాగుండింది. 10 years ఆఫ్ మై మ్యారేజ్ లైఫ్. చాలా చాలా ఎన్నో వస్తుంటాయి, ఎన్నో పోతుంటాయి, బట్ స్టిల్ వైఫ్ అండ్ హస్బెండ్ స్ట్రాంగ్గా నిలబడడమే మ్యారేజ్ లైఫ్కి ఒక అర్థం అన్నమాట. సో బిహెచ్ఎల్లో టెంపుల్కి వెళ్ళామండి. బిహెచ్ఎల్లో టెంపుల్ చాలా చాలా బాగుంది. ఇంతకుముందు లాస్ట్ టైం కూడా వెళ్ళాను. నా ఫస్ట్ 4th లైక్ 5th షార్ట్ అదే అయి ఉంటుందన్నమాట. షార్ట్స్లో పెట్టాను బిహెచ్ఎల్ టెంపుల్, రాముల కళ్యాణం అని చెప్పి. ఇక్కడ వచ్చేసి వెంకటేశ్వర స్వామి మెయిన్ టెంపుల్ అనమాట. చాలా బాగుందండి. మీరు ఒక్కసారి వెళ్తే అక్కడ ఉన్న ప్రతి దేవుడిని దర్శించుకోవచ్చు. అయ్యప్ప స్వామి, షిరిడి సాయిబాబా, వెంకటేశ్వర స్వామి, నవగ్రహాలు, ఇంకా కళ్యాణ మంటపము అలా కూడా ఉన్నాయి అక్కడ.
అంటే ముందే బుక్ చేసుకోవాలన్నమాట. అక్కడ ఆఫీస్ ఉంటుంది, వెళ్ళి మాట్లాడి ఇంత అమౌంట్ అన్నీ ఉంటుంది, కట్టాలి, బుక్ చేసుకోవాలి. అలాగే నేను పూజ కోసం అని చెప్పి తులసి హారము, టెంకాయ ఇలా తీసుకొని మా పేరు మీద అర్చన చేయించుకొని పూజ చేయించుకున్నాము. సో ఇలా ఉందండి టెంపుల్ చుట్టూ, చాలా బాగుంది. ఇగో ఇక్కడ నవగ్రహాలు కనిపిస్తున్నాయి కదా, నవగ్రహాలు కూడా ఒక 9 చుట్లు వేసేసి వచ్చేసామన్నమాట. శనివారం రోజు నాకు చాలా ఇష్టమైన వెంకటేశ్వర స్వామి, అదే రోజు మా పెళ్లి రోజు అవ్వడం కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకొకటి ఏంటంటే ఇలా రిటర్న్ వచ్చేటప్పుడు ఏదో ఉత్సవాలు జరుగుతున్నట్లున్నాయి, శివుడివి అనుకుంటా. అక్కడే రిటర్న్లో ఎలా రిటర్న్ వచ్చేసామండి ఇంటికి. ఇది కూడా టెంపుల్లోనే షూట్ చేశాను, ఇంక్లూడింగ్ మా పిల్లల్ని కూడా ఒక చిన్న క్లిప్ యాడ్ చేశాను అనమాట. సో అలా నడుస్తుంది, ఎంత ముద్దుగా ఆడుకుంటున్నారో, బాగా అనిపిస్తుంది ఇలా ఉంటే. ఇలా ఇది వచ్చేసి శారీ అండి, గ్రీన్ డ్రా సిల్క్ అనుకుంటా, వర్క్ మెటీరియల్ శారీ, చాలా బాగుంటుంది. యాక్చువల్లీ నేను ఎప్పుడు తీసుకున్నానంటే ఈ శారీని లాస్ట్ 2 years బ్యాక్ వరలక్ష్మి అమ్మవారికి కట్టడానికి తీసుకున్నాను. అమ్మవారికి కట్టాను ఈ శారీని, చాలా బాగుంటుంది. 3000 పడింది. రా సిల్క్ మెటీరియల్ అనమాట. యాక్చువల్లీ ఎందుకు ఈ శారీ తీసుకున్నాను, ఎల్లో కలర్ టాజెస్ చూసారు ఎంత ముద్దుగా ఉన్నాయో, మెయిన్గా అందుకోసమే తీసుకున్నాను. 3000 ఎక్కువ అనిపించింది కానీ అయినా సరే తీసుకున్నాను. అలాగే డిజైన్ ఇదంతా హ్యాండ్ వర్క్ అంట, అందుకనే ఏమన్నా కాస్ట్ ఉందేమో తెలీదు. నేను చాలా చూజీగా ఉంటానండి శారీస్, కొంచెం మరీ ఎక్కువ సిల్క్ మెటీరియల్ ఏవేవో పిచ్చి పిచ్చి కలర్లు కాకుండా అలా, అంటే అది చెప్పలేను. నా కలెక్షన్స్ అన్నీ మీకు చూపిస్తాను, ఎలా ఉన్నాయో మీరు చెప్పండి. అలాగే ఇంకొక 2 శారీస్ కూడా తీసుకున్నాను మొన్న పెళ్ళి కోసం, ఒక పట్టు శారీ, ఇంకొకటి మష్రూమ్ సిల్క్ శారీ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కదా, ఆ శారీ తీసుకున్నాను. మీరు శారీ తీసుకునేటప్పుడు కొంచెం గుర్తుపెట్టుకోండి, ఆ బ్లౌజెస్ కొంచెం క్యాన్వాస్ అలా వేసి నీట్గా కుట్టించుకోండి, అప్పుడు కొంచెం క్లాత్ పించిపోకుండా ఉంటాయండి. లేకపోతే సాఫ్ట్గా ఉన్న క్లాత్ చాలా చినిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఈ బ్లౌజ్ మోడల్ వచ్చేసి ఇలా పెట్టించాను, మీకు కూడా నచ్చితే ఈ బ్లౌజ్ పిక్ తీసుకోండి. ఈ బ్లౌజ్ డిజైన్ చాలా బాగుంటుంది, ఇలా బౌ పెట్టించి. ఇది వచ్చేసి చాలా బాగుంటుందండి, ఒకసారి క్లిప్ స్క్రీన్ షాట్ తీసుకొని మీరు కూడా ట్రై చేయండి. బ్లౌజ్ చాలా బాగుంటుంది. నేను వీలైతే ఇక్కడ నా ఒక ఫోటో కూడా యాడ్ చేస్తాను. ఇది కట్ ఎలా ఉంది కామెంట్ చేయండి. కట్ డిజైన్ వచ్చింది అనమాట, ఇది కూడా కట్ వర్కే వచ్చింది. బ్లౌజ్ కూడా చాలా బాగుంది, ప్రిన్సెస్ కట్ పెట్టించాను. ఇప్పుడు మామూలుగా అంతా అందరూ ప్రిన్సెస్ కట్టే పెట్టేస్తున్నారు కదా, ట్రై చేయండి, స్క్రీన్ షాట్ తీసుకోండి, చాలా బాగుంటుంది.